మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. జూన్ 2న తిరిగి ఎన్నికల కౌంటింగ్ నిర్వహించాలని ఈసీ ఆదేశించింది. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో కీలక పరిణామం జరిగింది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ వాయిదా వేస్తూ అనూహ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ నిలిపివేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లనైతే అధికారులు పూర్తి చేశారు. ఆదేశాలతో హడావిడిగా ఉండాల్సిన కౌంటింగ్ కేంద్రాలు ఇప్పుడు బోసిపోయాయి. జూన్ 2వ తేదీనే తిరిగి ఎన్నికల కౌంటింగ్ నిర్వహించాలని, పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ పూర్తయిన తర్వాత ఈ ఎన్నికల ఫలితాలు తెలపాలని ఈసీ ఆదేశించింది. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి 28న నిర్వహించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ బరిలో నిలిచారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా పురపాలక సంఘాల కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎక్స్ ఆఫీషియో సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.